హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే చాలా ఈజీగా చేసుకునే కుస్కా రైస్, కలర్ రైస్ అంటాం కదా, అది ఎలా చేసుకుందామో ముందుగా చెప్తాను. ముందుగా కుక్కర్ తీసుకోండి. ఇది నేనైతే ఈరోజు 2 మెంబర్స్‌కి చేస్తున్నాను అంతేను. మా హస్బెండ్‌కి, నాకు. మిగిలిన వాళ్ళు టెంపుల్‌కి వెళ్ళారండి. మా ఇద్దరి వరకే చేసుకుంటున్నాను, ఈజీగా అయిపోయేలాగా. మామూలుగా మీ ఇంట్లో గ్లాస్ ఉంటుంది కదా, నేనైతే ఈ గ్లాస్తో 1 గ్లాస్ వేస్తున్నాను. ఒక గ్లాస్ రైస్, 1 ఆనియన్, 2 టమోటాస్, 2 మిర్చి, పుదీనా, కొత్తిమీర, తగినంత పెరుగు, అల్లం పేస్టు. ఫస్ట్ అయితే నేను అన్నీ మంట హీట్ చేయకముందే నేను కుక్కర్లో ఇట్లా కోసి పెట్టేసుకుంటానండి. ఆయిల్ వేసాను. ఆయిల్ వేసేసి ఇవన్నీ వేసేసుకొని, మనకి కావాలనుకుంటే బిర్యానీ మసాలాలు అయితే వేసుకోవచ్చండి. బిర్యానీ మసాలాలు మీకు కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే బిర్యానీ మసాలా అయితే ఎప్పుడు పొడి రూపంలోనే తయారు చేసుకుంటానండి. నేను ఇట్లా అన్నీ కొంచెం లైట్గా ఫ్రై చేసేసి బిర్యానీ ఐటమ్స్ అన్నీ నేను ఇట్లా పొడి చేసి పెట్టేసుకుంటానండి. పొడి చేసుకున్నామంటే మనకు స్పైసీ కానీ నోటికి తగలకుండా రైస్లోకి ఈజీగా కుక్ అయిపోతుంది కదండి. ఈజీగా నాకైతే చేసేదానికి ఫ్రీగా ఉంటుంది. అందుకోసంగా నేనైతే ఇట్లా వేసి పెట్టేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇట్లా అన్నీ కోసేసుకొని ఆయిల్ వేసి పెట్టేసానండి. ఆయిల్ ఇదిగోండి, ఆయిల్ వేసేసి ఇట్లా మిక్స్ చేసేస్తాను. ఇట్లా పెట్టుకున్నప్పుడైతే మనకి హీట్ చేసినప్పుడు అన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేసుకుంటారు. నా వే ఆఫ్ అయితే నేను ఇలా చేస్తానండి. కలర్ రైస్కి అయితే ఇట్లా చేసి పెట్టేసుకొని ఇది ఇప్పుడు మంట పెట్టేస్తాను. మంట పెట్టేసుకొని ఇవి గరిటతో కలబెడుతూ హీట్ చేస్తాను. పోతాయండి. ఇట్లా అయితే ఒక్కొక్కటి వేసే బదులు మన గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఇట్లా అన్నీ వేసుకున్న తర్వాత ఒక కలబెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వదిలేసామంటే మనకి ఇవి కూడా కొంచెం మగ్గినట్లు అవుతుంది, బాగా హీట్ అవుతాయి. 2 మినిట్స్ ఆగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్లేండి పెరుగు అయితే యాడ్ చేశాను నేను. పెరుగు వేసిన తర్వాత ఇలా అయితే లుక్కుంటూ నేనైతే టర్మరిక్ కొంచెం, ఇంకొచ్చేసి ధనియాల పొడి, మిరప్పొడి కొంచెం కొంచెం అయితే వేసుకుంటానండి. నేను కిచెన్లో ఇలా ఆర్గనైజేషన్ చేసుకున్నాను. 2 మినిట్స్కి అంతా ఇవంతా క్లీన్గా అది ఫ్రై అయిపోతాయండి. కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఒక గ్లాస్కి చూడండి ఎంతో ఈజీగా ఎంత బాగా అయితే అయిపోయిందో.